వెనుకబడిన నిరుద్యోగ యువతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ యువకులు మరియు నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వకపోగా వైఎస్ఆర్సీపీ పాలనలో ఉద్యోగాలు పొందిన వారిని వివిధ శాఖలలో సర్దుబాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల డిఎస్సీ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలని, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో వారికి న్యాయం చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు హామీ ఇచ్చారు. దీనిపై నియోజకవర్గంలో 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు 3 మండలాల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు, పట్టణంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి 25 లో జరిగిన అవకతవకలు, అన్యాయమైన కార్యక్రమాలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎత్తి చూపడం జరిగింది. ఈ ప్రభుత్వము దానిపై ఏ విధంగానూ స్పందించకుండా ఏదో మాటలు చెప్పి కాలయాపన చేసే పరిస్థితుల్లో ఉంది. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. మరి ఎవరైతే డిఎస్సి విద్యార్థులు ఉన్నారో, కష్టపడి చదువుకొని మరి ఎన్నో ఆశలతో పరీక్షలు రాస్తే ఎప్పుడూ ఎక్కడా చరిత్రలో లేనట్టుగా స్పోర్ట్స్ కోటా అని ఒకటి పెట్టి, ఆ స్పోర్ట్స్ కూడా ఒక కేటగిరీ లేకుండా, వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏ సెట్ పాస్ అవ్వకపోయినా, అదేవిధంగా ఇంటర్వ్యూ లేకుండా కూడా పోస్టులు ఇచ్చిన సంగతి ఇంచుమించుగా 424 మందికి ఇచ్చారని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇంతమందికి అన్యాయం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఈ ప్రభుత్వము, ప్రతిపక్షం ఈ విషయాలను తెలుసుకొని విద్యార్థుల వైపు నిలబడిందని చెప్పి ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోలు తెచ్చి నార్మల్ జీవోలను ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. విద్యార్థుల జీవితాలతో, వారి తల్లిదండ్రుల జీవితాలతో, పేదల కుటుంబాల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అందుచేతనే దీన్ని గ్రామాన తీసుకువెళ్ళాలి, దీని మీద ఒక ఉద్యమం చేపట్టాలి, విద్యార్థుల తరపున నిలబడాలి అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయడం ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా 6, 7, 8 తేదీల 3 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్స్ లో జరుగుతాయి. ఆ తర్వాత 10వ తేదీన జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది విధానం చూసినట్లయితే, మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా మరిచి సూపర్ 6 కాదు, సూపర్ మోసం చేయడం జరిగింది తల్లిదండ్రులని, ముఖ్యంగా విద్యార్థులు. మొదటి సంవత్సరం తల్లికి వందనం లేనే లేదు, 2వ సంవత్సరం మీరు సంఖ్య తగ్గించేశారు, ఇప్పుడు ఇచ్చిందైతే ఇంకా సంఖ్యకి సంబంధమే లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అయితే అసలు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఒక్క నిరుద్యోగి కూడా ఇప్పుడు ఏమీ ఇవ్వని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థను నడపడంలో కానీ, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. అందుకే డిఎస్సి ఏదైతే అవకతవకలు జరిగినాయో, అన్యాయం జరిగిందో, దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా తక్షణం చేయాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. అంతేకాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగ భృతి అందరికీ తక్షణం అందించాలి. ఈ 2 సంవత్సరాలకి అందించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్స్ తో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం తీసుకుంది. ఈ రోజు మొన్న జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో మొదలుపెట్టి ఈ రోజు సమావేశం, రేపు 4 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది.